నమస్కారం E6 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. గచ్చిబౌలిలో సంచలనం సృష్టించిన ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. ఇద్దరు చిన్నారులను సురక్షితంగా రక్షించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి సుదర్శన్ నగర్లోని ఒక కన్స్ట్రక్షన్ లేబర్ క్యాంపులో పనిచేస్తున్న ఇద్దరు చిన్నారులను చాక్లెట్లు ఇప్పిస్తానని ఆశ చూపి నిందితులు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులు ఇద్దరు 4 సంవత్సరాల వయసులోపు వారు అని వారు వెల్లడించారు. ఫిర్యాదు అందిన వెంటనే షేరిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్ ఆదేశాలతో 4 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. చెక్ పోస్టులు, రైల్వే స్టేషన్లు అప్రమత్తం చేయడంతో పాటు అన్ని ప్రాంతాలకు సమాచారం చేరవేశారు. పోలీసుల వేగవంతమైన చర్యలతో గట్కేసర్ రైల్వే స్టేషన్ వద్ద చిన్నారులతో వెళ్తున్న నిందితుడు చాకు సోరెన్ను పట్టుకున్నారు. దీంతో ఇద్దరు చిన్నారులు క్షేమంగా తమ కుటుంబ సభ్యుల చెంతకు చేరుకున్నారు. డీసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తి. గతంలో అతనిపై హత్యాయత్నం, అత్యాచారం సహా క్రిమినల్ కేసులు నమోదైనట్లు విచారణలో వెల్లడైంది. చిన్నారులను డబ్బు కోసం కిడ్నాప్ చేశాడా లేక ఇతర నేరాలకు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి కేవలం గంటలోనే కేసును ఛేదించి ఇద్దరు చిన్నారులను సురక్షితంగా రక్షించిన షేరిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలోని పోలీసు బృందానికి E6 టీవీ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది. ఈ నార్సింగి డివిజన్ లిమిట్స్లో అంటే గచ్చిబౌలి, నార్సింగి, కొల్లూరు ఈ లిమిట్స్లో చాలా లేబర్ క్యాంప్స్ ఉన్నాయి. దాంట్లో అప్పుడప్పుడు కొన్ని క్రైమ్స్ అవుతున్నాయి కాబట్టి చాలా రకాల చర్యలు తీసుకుంటున్నా. నిన్న సాయంత్రం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఒక లేబర్ క్యాంపు నుంచి ఇద్దరు చిన్న అమ్మాయిలు, ఒక అమ్మాయికి 3.5 years, ఒక ఆమె 4 years, ఇది సంగీత అండ్ ప్రమీల అని చెప్పి వీళ్ళు జార్ఖండ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ అందరూ పనికి వెళ్ళినప్పుడు ఈ ఇద్దరు చిన్నపిల్లల్ని తర్వాత రిటర్న్ వచ్చే వరకు చూసుకుంటే పిల్లలు మిస్ అయి ఉన్నారు. తర్వాత నైట్ 1 o'clock టైం వరకు వాళ్ళు బయట అక్కడ ఎత్తుక్కొని తర్వాత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి రావటం, మనం ఇక్కడ ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి అన్ని టీమ్స్ని కూడా దీంట్లో ప్రెస్ చేయడం జరిగింది. ఆ 1 o'clockకి జయప్రకాష్ అని చెప్పి ఉన్నాడు అని చెప్పి అర్థమైంది. అది ఒక 3 floorల బిల్డింగ్, అది ప్రతి ఫ్లోర్లో ఒక 70 దాకా రూమ్స్ ఉన్నాయి, 40 వరకు రూమ్స్ ఉన్నాయి, అంటే 100+ ఉంటాయి రూమ్స్ అన్ని కలిపితే. వీళ్ళందరినీ మనం అప్పుడు ఫాలో చేసి ఎవరెవరు మిస్ ఉన్నారు ఇదంతా కానీ చూస్తే చాకు సోరెన్ అని ఒక వ్యక్తి మిస్ అయి ఉన్నాడు అని చెప్పి అర్థమైంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ద్వారా అతని డీటెయిల్స్ చూసుకొని అప్పుడు ఫోన్ కూడా చూస్తే అది నిన్న సాయంత్రమే 5 నుంచి అది స్విచ్ ఆఫ్ కూడా ఉంది. అప్పుడు ఖచ్చితంగా ఇతనే ఈ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఉంటాడు అని చెప్పి, అతను నేటివ్ వెస్ట్ బెంగాల్ కాబట్టి అతను ట్రైన్లోనే వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి రోడ్లతో పాటు ట్రైన్ మీద ఫోకస్ చేస్తూ సికింద్రాబాద్ కానీ గట్కేసర్, భువనగిర్ అప్ టు కాజీపేట వరకు జీఆర్పీ వాళ్ళకి అందరికీ నైట్ మొత్తం అలర్ట్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నప్పుడు గట్కేసర్ పెట్రోల్ కార్ 1 మల్లేష్ అండ్ ధనుంజయ రావు అని చెప్పి వాళ్ళు గట్కేసర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పెట్రోల్ కార్ 1 వాళ్ళు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద గట్కేసర్ పోలీస్ స్టేషన్ అది రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు వాడు అక్కడ ఈ అక్యూజ్డ్ తర్వాత ఇద్దరు పిల్లలని పట్టుకోవడం జరిగింది. మన లోకల్ పోలీస్ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొని రావటం జరిగింది. తర్వాత ఇది వెరిఫై చేస్తే దీంట్లో ఇతని మీద కరింగిడి PS వెస్ట్ బెంగాల్లో కరింగిడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతను ఈ నేరస్తుడు చాకు సోరెన్ అనేవాడి మీద 2 కేసులు ఉన్నాయి. ఒకటి రేప్ కేసు, ఒకటి అటెంప్ట్ మర్డర్. ఈ 2 కేసులలో ఒక కేసులో రేప్ కేసులో 5 years జైలు శిక్ష అనుభవించి మొన్న ఈ సంవత్సరం మార్చిలో అక్కడ జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి వచ్చినాడు. ఒకవేళ ఈ చిన్నపిల్లల్ని ఇతను మనం ఒక టైమ్లీ పోలీస్ యాక్ట్ చేసి వాళ్ళు ఎన్ రూట్లో ఉన్నప్పుడు అక్కడ కనుక అతన్ని అరెస్ట్ చేసి పిల్లల్ని రెస్క్యూ చేసి ఉండకపోతే ఈ పిల్లల్ని అమ్మేసుకునేవాడు. వాడు అతని కన్ఫెషన్ ప్రకారం బెగ్గింగ్ కానీ అమ్మటం కానీ ఏదైనా ఒక 2లో అది చేసుకోవడానికి అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్తున్నట్టు అతను ఒప్పుకున్నాడు. ఇతను ఇస్లాంపూర్ జైల్లో ఇంత ముందు 5 years ఉన్నాడు. ఆ 2వ కేసు కూడా ఏమవుతుంది, అతని మీద ఇంకా ఏదైనా కేసులు ఉన్నాయా లేవో కూడా అది పరిశీలిస్తాం. తర్వాత మేము సైబరాబాద్ సిపి గారు కూడా లేబర్ క్యాంప్ వాళ్ళతో వీళ్ళతో మీటింగులు పెట్టడము, వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నా. సెక్యూరిటీ, CCTV కెమెరాస్ కూడా అన్నీ ఎన్ష్యూర్ చేసుకుంటున్నా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ రెస్ట్లో ఉన్న పెద్దవాళ్ళు చిన్నపిల్లలను తీసుకొని చాక్లెట్స్ అని అది ఆ విధంగా గేటు దాటడం మూలన
ఇది అయింది కాబట్టి ఇప్పటి నుంచి గేట్ దగ్గర కూడా అందరినీ సెక్యూరిటీ ఎన్షూర్ చేసి సేఫ్టీ ఎన్షూర్ చేస్తాము. దీంట్లో జయప్రకాష్ అని సబ్ ఇన్స్పెక్టర్ గచ్చిబౌలి అండ్ అలీం అని కానిస్టేబుల్ వీళ్ళిద్దరూ స్పెషల్గా నైట్ చాలా ఎఫర్ట్స్ చేసి వీళ్ళని పట్టుకోవడంలో సక్సెస్ఫుల్గా కొన్ని గంటల్లోనే ఈ కేసును ఛేదించడానికి కీలక సూత్రధారులు. వీళ్ళని సిపి గారు కూడా సైబరాబాద్ సిపి గారు స్పెషల్గా అభినందించారు. థ్యాంక్ యూ. పోలీసుల అప్రమత్తత, వేగవంతమైన దర్యాప్తు, సమన్వయంతో కూడిన ప్రత్యేక బృందాల కృషి ఇద్దరు చిన్నారుల ప్రాణాలకు భరోసాగా నిలిచింది. E6 టీవీ తరపున హైదరాబాద్ పోలీసులకు, డీసీపీ శ్రీనివాస్ కు మరియు ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ప్రతి పోలీసు అధికారికి ప్రత్యేక అభినందనలు. చూశారుగా ఇప్పటివరకు ఉన్న బ్రేకింగ్ న్యూస్. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.